ఆ రాజకీయాలకి ఈ రాష్ట్రంలో తావులేదు, రోజులు చెల్లిని. నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. శాంతియుతంగా నిరసన తెలియజేసినటువంటి మహిళల మీద నువ్వు పోగు చేసిన మందతో నువ్వు సాగించినటువంటి దౌర్జన్యం ఏంటి? అందరూ చూశారు, కళ్ళారా, రాష్ట్రం అంతా చూసింది. తప్పు చేసిన వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొదటి నుంచి అదే చెప్తా ఉన్నాం. ఈరోజు నువ్వు చేసింది, అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల మీద 9 మంది మీద ప్రీవియస్ కేసులు ఉన్నాయి. 24 మందిని అరెస్ట్ చేస్తే 9 మంది మీద పెద్ద హిస్టరీ ఉంది వాళ్ళ మీద. మోరా శంకర్ రెడ్డి, క్రైమ్ నంబర్ 12/2024 అండర్ సెక్షన్ 323, 354, 427, 448, 509 రెడ్ విత్ 34 ఐపీసీ మీద శంకర్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి. అదేవిధంగా చొప్పరపు వీరాంజనేయులు, క్రైమ్ నంబర్ 173/2016 అండర్ సెక్షన్ 324 రెడ్ విత్ 34 ఐపీసీ కనిగిరి పిఎస్ లో కేసులు ఉన్నాయి. అదేవిధంగా షేక్ ఇంతియాజ్, ఇతని మీద అయితే 5 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. క్రైమ్ నంబర్ 190/2024, అదేవిధంగా క్రైమ్ నంబర్ 111/2019, క్రైమ్ నంబర్ 13/2020, క్రైమ్ నంబర్ 284/2023. ఇవన్నీ సెక్షన్స్ అన్ని కూడా చదువుతూ ఉంటే 2 పేజీలు అవుతాయి. 5 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి షేక్ ఇంతియాజ్ అనేవాడి మీద. అదేవిధంగా మేకల కృష్ణారెడ్డి, క్రైమ్ నంబర్ 145/2022 అండర్ సెక్షన్ 143, 147, 148, 149, 324, 506 ఐపీసీ ముండ్లమూరు పోలీస్ స్టేషన్లో కేసులు ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా మన్నెం శ్రీధర్ బాబు, క్రైమ్ నంబర్ 117/2018 ఇతని మీద ఉన్న కేసు. ఈ విధంగా నల్లి వెంకట కొండయ్య, క్రైమ్ నంబర్ 76/2024, షేక్ బాజీ, క్రైమ్ నంబర్ 115/2024 అండర్ సెక్షన్ 171, 188, 34 ఐపీసీ రెడ్ విత్ 155 2 సిఆర్పిసి పొదిలి పిఎస్. అదేవిధంగా పుని వెంకటేశ్వర్లు, ఇతని మీద 2 కేసులు ఉన్నాయి. క్రైమ్ నంబర్ 9/2025, 10/2025. ఇదే విధంగా బాలి శివ, క్రైమ్ నంబర్ 189/2019. 9 మంది మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఆ పొదిలో ఓటర్ లిస్ట్ కన్నా కూడా నిన్న వచ్చిన వారిపై కేసుల లిస్ట్ ఎక్కువ ఉంది. పొదిల్లో ఓటర్ లిస్ట్ కంటే నువ్వు తీసుకొచ్చిన కేసుల లిస్ట్ ఎక్కువ ఉంది. ఇటువంటి గుంపున నువ్వు తీసుకొచ్చి రైతుల పరామర్శ పేరు మీద వచ్చేది నువ్వు. ఇదే వీళ్ళందరూ పెద్ద స్వాతంత్ర అరెస్ట్ చేసిన వాళ్ళందరూ స్వాతంత్ర సమర యోధుల్లా మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ కరడుగట్టిన నేరస్తులే. చరిత్ర చెబుతా ఉంది. ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయాలనుకుంటున్నావు, కుదరదు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, కూటమి ప్రభుత్వం. నువ్వు అనుకునే రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం ఆ ప్రాంతంలో అమలు చేయాలని నువ్వు అనుకుంటున్నావేమో. ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు, చూస్తూ ఉన్నారు. పైగా మళ్ళీ నువ్వు ట్విట్టర్లో స్పందించడం దీని మీద సిగ్గు లేకుండా. నువ్వు చేసిన తప్పు. ఎన్ని ఉద్యమాలు చేయాలి? 5 సంవత్సరాలు మేము నీ అరాచక పాలనలో మేము చేసిన ఉద్యమాలు ఎన్ని, ప్రజా ఉద్యమాలు ఎన్ని చేశాం? ఏ రోజు ఈ విధంగా ప్రవర్తించలేం మేము. పొగాకు రైతులు పరామర్శ పేరుతో నువ్వే చెప్తావు 40,000 మంది వచ్చారు. 40,000 మంది అసలు ఏం పని నీకు? నువ్వు పెట్టుకెళ్ళినటువంటి ఈ ఫ్లెక్సీలేంటి, బ్యానర్లేంటి, ఎవరు రెచ్చగొట్టడానికి? రెచ్చిపోతే ఏమైంది? ఎదుటివాడు కూడా, మా కార్యకర్తలు, మా నాయకులు కూడా ఇదే విధంగా స్పందిస్తే, ప్రతిస్పందన ఉంటే పరిస్థితి ఏంటి? నీ ఆలోచన ఏంటి? శాంతి భద్రతల సమస్య సృష్టించాలి రాష్ట్రంలో,
దాని గురించే కదా నీ కుటిల రాజకీయాలు, నీ కుటిలమైనటువంటి ఎత్తులు ఈ కూటమి ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చెల్లనివ్వో, గుర్తుపెట్టుకో, ఖబర్దార్. పైగా సిగ్గు లేకుండా సమర్థించుకోవడానికి నువ్వు యాక్చువల్గా స్పందిస్తా ఉన్నావు. ఇవన్నీ కాదు, నీతో పని లేదు. రైతు ప్రభుత్వం ఇది. రైతులకి ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్య పట్ల సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. పూర్తి అవగాహన ఉంది రైతుల ఇష్యూ మీద, రైతుల సమస్యల మీద. కాబట్టి నీ పరామర్శలు, నీ సలహాలు, సూచనలు మాకేం అవసరం లేదు. నువ్వు నీ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయాలనే విధానాలను పక్కన పెట్టి శాంతి భద్రతల సమస్యలు తీసుకురావడానికి నువ్వు చేసే కుట్రలు, కుయుక్తులు ఆపకపోతే నిన్ను నమ్మి వచ్చినాడు బలైపోతాడు.